ఈ వీడియో ఆధారంగా డిప్యూటీ కమాండెంట్ మొహమ్మద్ షఫీక్ గారి అసాధారణ పరాక్రమం చుట్టూ అల్లిన ఒక ప్రేరణాత్మక కథనం. ధైర్యమే మన అసలైన బలం, నాయకత్వ పటిమతో విజయం. మన జీవితంలో ఎదురయ్యే సవాళ్ళు ఎంత భయానకంగా ఉన్నా మనపై మనకున్న నమ్మకం మరియు అచంచలమైన ధైర్యం ఉంటే ఎలాంటి అడ్డంకినైనా ఎదుర్కొని నిలబడవచ్చు అనడానికి డిప్యూటీ కమాండెంట్ మొహమ్మద్ షఫీక్ గారి జీవితమే ఒక నిదర్శనం. నవంబర్ 5, 2024న చింతౌరి ప్రాంతంలో ఉగ్రవాదులు పొంచి ఉన్నారనే సమాచారం అందిన వెంటనే ఆయన తన 26 అస్సాం రైఫిల్స్ బృందంతో రంగంలోకి దిగారు. చీకటిని ఆసరగా చేసుకొని ఉగ్రవాది తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ భారీగా కాల్పులు జరుపుతున్నా ఏమాత్రం వెనుకడుగు వేయకుండా తన ప్రాణాలు పణంగా పెట్టి ముందుకు సాగారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆ ఉగ్రవాదిని మట్టుపెట్టడమే కాకుండా తన తోటి జవాన్లందరినీ సురక్షితంగా కాపాడారు. ఈ కథ మనకు నేర్పే గొప్ప పాఠం ఏంటంటే, మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించే క్రమంలో చుట్టూ ఉన్న పరిస్థితులు ఎంత ప్రతికూలంగా మారినప్పటికీ మన బాధ్యతను, ధైర్యాన్ని విస్మరించకుండా నిలబడితే ఎంతటి కష్టాన్నైనా జయించి సమాజానికి ఒక గొప్ప భరోసాని మరియు స్ఫూర్తినివ్వవచ్చు. జై హింద్. दम्य साहस, सर्वोच्च नेतृत्व एवं असाधारण सामरिक कौशल का परिचय देने के लिए डिप्टी कमांडेंट मोहम्मद शफीक को शौर्य चक्र से सम्मानित किया जाता है. डिप्टी कमांडेंट मोहम्मद शफीक.